నివేదన చెయ్యకుండా జీవితాన్ని అనుభవించలేరు. అలా అనుభవించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడడానికి చంపడానికి పాలిచ్చిన పూతన మోక్షాన్ని పొందితే నిజాయితీగా నువ్వు ఇంత గిన్నెడు పాలు రోజు కృష్ణుడికి పెట్టగలిగితే ఏ స్థితిని పొందుతావు? పెట్టేది నిజాయితీగా పెట్టు. నాది పెడుతున్నాను మళ్ళీ తాగేస్తాను అనుకో, తాగు. కానీ ఇచ్చేటప్పుడు ఈశ్వరుడు తాగి నాకు శేషం ఇస్తాడు అనుకుని తాగు. నాకు ఈశ్వరుడు కొద్దిగా శేషం మిగిలిస్తే తాగుతాను, లేకపోతే ఈశ్వరుడు తాగుతూ తాగుతూ నా చేతిలో ఒక చుక్క పోస్తాడు, అప్పుడు నేను పుచ్చుకుంటాను. లేకపోతే నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఉంటుంది ప్రసాదం, ఆయనే అనుగ్రహిస్తాడు అనుకుని తిను. అలా నిజాయితీగా నువ్వు పెట్టిందేదో అది ప్రసాదం, నువ్వు అలా బతికినదేదో అది నివేదన బుద్ధితో కూడినటువంటి జీవితం. ఇది మళ్ళీ జ్ఞాపకం చేయడానికి కృష్ణ పరమాత్మ లీలాశుకుడికి ఆంతరమైనటువంటి లీల అయిన ఏకాంత సేవయందు లీలగా దృగ్గోచరం చేశాడు. ఓష్టం ముంచహరే బిభేమి భవతాపానైర్హతాపూతన. లక్ష్మీదేవి యొక్క అధరపానం చేద్దామని ఆమె యొక్క ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆమె యొక్క కింది పెదివి మీదకి వంగినటువంటి నారాయణుని యొక్క ముఖాన్ని చూసిన లక్ష్మి రెండు చేతులతో ఆయన్ని పక్కకి తోసేసి, నువ్వు నా అధరపానము చెయ్యవద్దు. స్తన్యపానము చేస్తే ఒక స్త్రీ మరణించింది, నా అధరపానం చేస్తే నేనేమవుతానో అంది. అంటే ఒక సుఖాన్ని దేనివల్ల కోల్పోయాడు? మనకి పాఠం చెప్పడం వల్ల. ఈ త్యాగాన్ని అర్థం చేసుకో. ఓష్టం ముంచహరే బిభేమి భవతాపానైర్హతాపూతన కంఠాశ్లేషముముం జిహీహి దళిత ఆలింగనేనర్జునౌ. పోన్లే లక్ష్మి, ఒక్కసారి ప్రియమార కౌగిలించుకుంటానని దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో కౌగిలించుకోపోయాడు. ఆవిడ ఆ రెండు చేతులు తోసేసింది. ఇంతకుముందు నువ్వు రెండు మద్ది చెట్లని ఇలాగే కౌగిలించుకున్నావు, ఆ రెండు చెట్లు పడిపోయి నన్ను కౌగిలించుకోక. కంఠాశ్లేషముముం జహీహి దళిత ఆలింగనేనర్జునౌ. అంటే ఏవి జీవితంలో గుర్తుండి తీరాలో వాటిని ఏకాంత సేవయందు లీలాశుకుడికి దర్శనమిచ్చి లోకానికి అంతటికీ చెప్పిస్తున్నాడు కృష్ణ పరమాత్మ జగద్గురువుగా. ఎంత తాపత్రయం చూడండి. చిన్నపిల్లవాడి మీద తల్లికి భ్రాంతి ఉండిపోతుంది. వాడు 26 ఏళ్ళు వచ్చినా సరే స్టేషన్కి వెడితే తండ్రి ఏదో చెప్తాడు, ఒరే వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోన్ చేయరా అంటాడు. లేకపోతే వెళ్ళిన తర్వాత స్టేషన్కి వస్తాడు మా స్నేహితుడు కలు అంటాడు. తల్లి అంటుంది, రైలు కదిలిపోతుంటే ఒరే ఎక్కడ పడితే అక్కడ దెక్కే అంటుంది. అమ్మ పిచ్చి ప్రేమ రాశీభూతం అయితే అమ్మ ఎక్కడ అంత ప్రేమ ఉందో అక్కడ శంక ఉంటుంది. కాబట్టి అమ్మ మాట్లాడే మాట వేరుగా ఉంటుంది. అమ్మయే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు మాట్లాడినా అలాగే ఉంటుంది. అయ్యయ్యయ్యో వీళ్ళు దేని వల్ల పాడైపోతారో దాని వల్ల పాడైపోకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. ఒకవేళ నేను ఇలా చెప్పానని నన్ను చూసి వాళ్ళు నవ్వినా పర్వాలేదు, పోనీ ఇలాంటివి అయితే బాగా గుర్తెట్టుకుంటారు. ఇలా గుర్తెట్టుకున్నా అందులో అంతరార్థం కూడా గుర్తెట్టుకుంటే నాకు సంతోషం, వాళ్ళు బాగుపడతారు. కాబట్టి ఏది ప్రకటనము కాకూడదో, ఏది తెలియకూడదో, ఏది లోకానికి చెప్పకూడదో, ఏది దర్శనము కాకూడదో అది దర్శనమిచ్చి లోకానికి చెప్పించాడు ఆయన. ఇది ఈశ్వరుడు యొక్క సౌలభ్యంతో కూడిన కారుణ్యం. దాన్ని అలాగే దర్శనం చేయవలసి ఉంటుంది. ఎందుకు చెప్పాలి లీల అంటే, ఒకానొకప్పుడు నారదుడు మహానుభావుడు, రాశీభూతమైనటువంటి జ్ఞానం, అటువంటి వాడు నడిచి వెళ్ళిపోతున్నాడు. నలకూబర మణిగ్రీవులు ఐశ్వర్యంతో కన్ను కానని వారైపోయారు. కన్ను కానని వారై అందున మధువు సేవించి ఉన్నారు. పక్కన ప్రియురాళ్ళు ఉన్నారు. నదీ స్నానం చేస్తున్నారు. నారద మహర్షి వస్తున్నారు. మర్యాద కాదని వాళ్ళు వస్త్రం కట్టుకున్నారు. వీళ్ళు దిశమలతో నిలబడ్డారు. నారద మహర్షి చూసి అన్నారు, మీకు వస్త్రం కట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళకి మళ్ళీ వస్త్రాలు కట్టుకునేంత బరువైన ఈ జన్మ ఎందుకు లేండిరా? వస్త్రాలు కట్టుకోవలసిన అవసరం లేకుండా రెండు మద్ది చెట్లై పడి ఉండండి అని చెప్పించారు. అప్పుడు కండకావరం తీరి ఆయన పాదాల మీద పడ్డారు. ఈశ్వర మమ్మల్ని క్షమించండి, బ్రహ్మన్ మమ్మల్ని కృప చెయ్యండి అన్నారు. ఆయన అన్నారు, చిన్ని కృష్ణుని యొక్క పాద పరాగము సోకిన నాడు మీ యొక్క శాప విమోచనం అవుతుంది. అప్పటి వరకు మీరిద్దరూ వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మ పుట్టి పెరిగేటటువంటి ఆ నందవ్రజంలో బృందావనంలో మద్ది చెట్లుగా బతకండి అన్నారు. అక్కడికి వచ్చి మద్ది చెట్లుగా పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయి ఉన్నారు. చెట్టు అంటే మామూలు అనుకోకండి. చెట్టు జీవితానికి ఎంత కష్టం ఉంటుందో. చెట్టు రోహిణీ కార్తె వచ్చిందనుకోండి, బ్రహ్మాండమైన ఎండ, అందరూ నీళ్ళలోకి వెళ్ళిపోతారు. అది ఎక్కడికి వెడుతుంది?
అంతే, ఎండకి శోషించి. సాయంకాలం వేళ రోహిణీ కార్తెలో చెట్టు వంక చూడండి, ఎంత నిస్త్రాణ వచ్చేసి ఆకులు కొమ్మలు కూడా ఇలా వంగిపోయి ఉంటాయి. అంత వంగిపోయి ఉన్నప్పుడు కూడా అందరూ జంతువులు కూడా నీడక పరిగెడతాయి, తాను నీడక పరిగెత్తలేదు. తాను ఎండిపోతూ శోషిస్తూ సూర్యరశ్మికి తప్పిస్తూ తన కిందకొచ్చిన వాళ్ళకి నీడనివ్వడమే తప్ప నేనే మాడిపోతున్నానని నీకేమిస్తానని అనదు చెట్టు. అది చెట్టు యొక్క గొప్పతనం. అందుకే చెట్టు కనబడితే నమో వృక్షేభ్యో అని వేదం నమస్కారం చేసింది. అది ఈశ్వర స్వరూపం, అంత త్యాగమని. అటువంటి చెట్టుగా పుట్టిన తరువాత వాళ్ళకి చెట్టు యొక్క కష్టం ఏమిటో తెలిసింది. దాని ఆకులు జంతువులు వచ్చి తినేస్తుంటే తినద్దని అనలేదు, కొట్టలేదు, తిట్టలేదు. అటువంటి చెట్లుగా పుట్టున్నారు. సాక్షాత్ నారద మహర్షిని తెలుసున్నా అటుగా వస్తుంటే నారద మహర్షికి నమస్కారం చేయలేదు. ఇప్పుడు ఏమీ తెలియనటువంటి చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క నడుముకు తాడు కట్టి రెండవ కొస తీసుకెళ్లి రోలుకు కట్టి అమ్మ వదిలేసింది. ఎంత దొంగ ఏడు పేడిచాడండి ఆ రోజున. చెయ్యవలసిన లీల వేరే ఉంది. అసలు ఎంత భయపడిపోయినట్టు, అమ్మ కొట్టకమ్మ 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 అంటే ఏమి విలూకల బంధనం. కొట్టేస్తానంది యశోద ఆ రోజున. మోకాళ్ళ మీద కూర్చుని ఆ ఎడంచి ఈ కృష్ణుడిది ఇలా చేత్తో పట్టుకుని ఇలా వేలు చూపించింది. చూపించడమే ఈశ్వరుడికి. అలా పట్టుకున్న వాళ్ళు ఉన్నారేమిటి అసలు? ఇలా అన్నవాళ్ళు ఈశ్వరుణ్ణి. కలశపాధో రాశి గర్భవీచిమ తల్లి అని మహానుభావుడు అటువంటి పరమాత్మని కట్టడము కొట్టడము ఎవరు సంకల్పం కూడా చేయరు. నేను కట్టేస్తాను కొట్టేస్తాను అందావిడ అని కూర్చుని ఎంత దెప్పి పొడిచింది ఆ రోజున. వీరెవ్వరు? శ్రీకృష్ణులు కారా? ఎన్నడును వెన్న తినరట, చోరత్వం వించుకొయ్యను నేరరట, ధరిత్రినిట్టిని ఎతులు కలరే అంది. అమ్మ ఎప్పుడైనా పిల్లాన్ని బహువచన ప్రయోగం చేసింది అనుకోండి, అంతకన్నా అవమానం, అమ్మకంత కోపము ఇంకోటి లేవని గుర్తు. కొడుకుని అమ్మ ఎప్పుడు ఇలారా అంటుంది. అదే అమ్మ దగ్గరికి వచ్చి అబ్బో ఎంత అదృష్టం రా, పాపం మీరు శ్రీకృష్ణులు కదండి, పాపం ఏమిటో ఇలా దొరికిపోయారు, పాపం మీరు ఎప్పుడు వెన్న తినలేదే, మీరెప్పుడు ఎవరింటికి వెన్నకెళ్ళరే, మీకెప్పుడు దొంగతనం అంటే తెలియదే అందనుకోండి. అంటే అమ్మ కడుపు మండిపోయిందని గుర్తు. చాలా కోపం వచ్చేసింది అనమాట అమ్మకి. ఎవరిని? చిన్న పిల్లవాడిని పట్టుకుని దెప్పి పొడిచి ఊగిపోతూ ఇలా చేయి చూపిస్తుంటే 33 కోట్ల మంది దేవతలు అప్సరసలు ఆకాశంలో నిలబడ్డారు. ఏమి చిత్రం, ఒక గోపకాంత ఇలా చూపిస్తోంది, కొడుతుందో ఏమోనని. అటువంటి పరమేశ్వరుడు ఆ రోజున ఏడుస్తూ వెక్కి వెక్కి ఏమీ తెలియకని వాళ్ళ నిలబడిపోతే ఆవిడ ఎంత దెప్పి పొడిచిందండి ఆయన్ని పట్టుకుని. పట్టెదనని చెలుముకొనిన పట్టుట పట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది. ఏమిట్రా ఎవరికి దొరకవట, పట్టుపడవట, పెద్ద లెక్క నిన్ను పట్టుకోను, చూసావా ఎలా పట్టుకున్నాను అంది. ఏమో అదృష్టం, ఇంకా కొట్టలేదు ఆవిడ ఆ రోజున. కొట్టలేక తల్లి కట్టివేసే అన్నారు. ఓ తాడిట్టి కట్టేసి రోలు కేసి కట్టేసి వదిలేసింది. ఎవరిని? లీలాశకుడు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి అన్నాడు, ఎందుకురా అడవికి వెళ్ళి తపస్సు చేస్తారు, మీరు వెతికే బ్రహ్మం నడుముకి రోలు కట్టేస్తే అదిగో నందవ్రజంలో బృందావనంలో ఆడుకుంటోంది, అక్కడికి వెళ్ళి చూసి వచ్చేయండి రా అన్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరబ్రహ్మం కట్టబడి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ 2 మధ్య చెట్ల మధ్యలోంచి బయటికి వచ్చాడు. రోలు ఇరుక్కుంది, లాగుతున్నాడు. తాడు నడువుకేసి కట్టబడి ఉంది, ఏడుస్తున్నాడు, తాడు లాగుతున్నాడు. ఇప్పుడు ఆ ఉరుసుకున్నటువంటి త్రాటి వలన నడుం చుట్టూ మచ్చ పడిపోయింది. మచ్చ పడిపోతే దామోదర అని ఆయనకి పేరు వచ్చింది. ఆ దామోదర అన్న పేరు అంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన కృష్ణావతారంలో. ఆయన కార్తీక దామోదరుడయ్యాడు, అందుకే భక్తికి అంత వశుడనైపోతానని చెప్పడానికి. ఇప్పుడు ఆ రోలు లాగుతుంటే ఆ రోలు బాగా ఇరుక్కోవడం వల్ల 2 మధ్య చెట్ల మధ్యలో ఉండి మధ్య చెట్లని కూడా తోసింది. 2 మధ్య చెట్లు కింద పడిపోయాయి. పడిపోతే ఇప్పుడు పెద్ద చప్పుడు వచ్చింది. నందాదులు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి చూసన్నారు, పిడుగు పడదు కాక పెనుగాలి విసరదు, ఖండితంబులగుట కానరాదు, బాలుడితడు పట్టి పడెదోయ చాలడు, తరువులేల కూల ధరణి మీద. ఏమైనా మబ్బేసింది, వానొచ్చింది, పిడుగుపడిందా అంటే పిడుగుపడలేదు. పోనీ ఏమైనా పెనుగాలు వచ్చిందా అంటే గాలి రాలేదు. పోనీ ఎవరైనా నరికేశారా? నరికినటువంటి గుర్తు లేవు. ఈ పిల్లాడు లాగేస్తే పడిపోయింది అందామా?
వీడు బాలుడు, వీడు ఎలా లాగేస్తాడు, 2 చెట్లను ఎలా పడగొడతాడు, కాబట్టి పడగొట్టలేడు. ఈ 2 చెట్లు ఎలా పడిపోయాయి అన్నాడు. ఆయన మాత్రం ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తూ కూర్చునున్నాడు. ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు ఏదో ఒక విభూతిని చూసుకుని అహంకరించడం చాలా తేలిక. ఎంత తేలిగ్గా ఉంటుందంటే ఈశ్వరుడు సమయమునందు తీసేయడం కూడా ఎంత తేలిగ్గా తీసేస్తాడో తెలుసా అండి. నా అంత అందగత్తె లేదు అని అభిజాత్యం ఒకరికి. ఆవిడికి వివాహం చెయ్యాలనుకుంటున్నటువంటి రోజుల్లో తల్లిదండ్రులు సంబంధాలు తీసుకొస్తే వీడు అంగుళం పొట్టి, వీడు 2 అంగుళాలు పొడుగు, వీడింత లావు, వీడింత వెయిటు, ఎన్నిటిని తిరస్కరించిందో నా వంటి అందగత్తెకి సరి అయినటువంటి భర్త రావాలని వెతికి 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 ఆ పిల్లకి ఆఖరికి ఆ పిల్ల మెచ్చుకునేటటువంటి ఓ పిల్లవాడిని తీసుకొచ్చి కట్టబెట్టారు. ఆవిడ పెళ్ళైనటువంటి 15-20 రోజులకి స్నానం చేస్తుండగా గీజర్ పేలిపోయింది. ఇక నేను నా నోటితో చెప్పక్కర్లేదు, మాంసపు ముద్దగా మిగిలింది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఏమనుకుంటున్నావో, దేని వలన అహంకరించినా నీకు ఎవడు ఆ విభూతినిచ్చాడో వాడు క్షణంలో తీసేయగలడు. నువ్వు దాన్ని ఈశ్వరానుగ్రహంగా అనుభవించినంతసేపే దాన్ని ఈశ్వరుడు నిలబెడతాడు. నాదని అహంకరించావా, తీసేయడానికి క్షణం సేపు ఈశ్వరుడికి పట్టదు. ఎంతసేపు అండి? నీ చెప్పానని గుండెలు బాదుకున్నాను అనుకోండి, నేనే చెప్పాను కృష్ణకర్ణామృతం అని, చెప్తుండగా డొక్కలో నొప్పి వచ్చింది అనుకోండి, అయిపోయింది అంతే కృష్ణకర్ణామృతం. 2 గంటల సేపు మాట్లాడుతున్న డొక్కలో నెప్పెట్టకుండా ఆలోచిస్తున్న ఆలోచనల యొక్క స్రవంతుల యందు అయోకుండా భావజాలములందు ఒక భావన తర్వాత ఒక భావాన్ని మనసులో ప్రచోదనం చేసి ఆ భావం మాటలుగా పైకి రావడానికి వీలైన రీతిలో మూలాధారం చక్రం దగ్గర వాయువుని కదిపి అది పైకొస్తే నా నోటిలోకి వాయువు వచ్చినప్పుడు నా నాలుక నర్తించి ఆ గాలిని నొక్కినప్పుడు సొట్టలు పడిన గాలి అక్షరములు పదములు వాక్యములై నా నోటిలోంచి పైకొచ్చి ఆ వాక్యములు నాలో ఉన్న భావాన్ని పట్టుకొని పైకొచ్చి మీ చెవులలోంచి మీలోకి వెళ్ళి నాలో ఉన్న భావం మీదిగా మారి సభాపతిభ్యశ్చవో నమో నమో అని అందరం శ్రీకృష్ణ కర్ణామృతాన్ని వింటూ ఆనందాన్ని పొందుతున్నామంటే దానికి కారణం ఏ తల్లి లోపల శక్తి రూపంలో ఉందో ఆ తల్లి యొక్క అనుగ్రహం. అది ఒక్క 10 నిమిషాలు ఆగిపోతే నీ బతుకెంత, నీ ఉపన్యాసం ఎంత. ఇది తెలుసుకుని నువ్వు ఈశ్వరుడి ముందు అంజలి ఘటించి నిలబడగలిగితే ఈశ్వరుడు నీ చేత 4 రోజులు పలికిస్తాడు. నువ్వు అహంకరిస్తే అవునులే నాన్న నువ్వు కదా పలికేవాడి అంటాడు. ఒక్క తలపోటు వచ్చింది అనుకోండి, ఉపన్యాసానికి వెళ్ళే ముందు అయిపోయిందని. ఏం ఉపన్యాసం చెప్తావు? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. శంకరులు అంటారు, దేనికి అహంకరిస్తున్నావు? ఎందుకంత అహంకారం? అహంకారం పెట్టుకోవద్దంటారు. ఇంత అహంకారానికి పోయారు నారదుడు వచ్చినప్పుడు. ఆనాడే నారద మహర్షిని చూసి ఇలా నమస్కారం చేసి ఉంటే తనకి నమస్కారం చేస్తే సంతోషించాడు, తన భక్తులకి నమస్కారం చేస్తే ఎక్కువ ప్రీతి పొందుతాడు ఈశ్వరుడు. ఒక అధికారి దగ్గర బదిలీ కోసమని వెళ్ళినటువంటి ఒక ఉద్యోగి 2 పెద్ద దానిమ్మ పళ్ళు పట్టుకుని అధికారి కోసమని వెళ్ళి ఆ ముందు గదిలో కూర్చొని ఉండగా అధికారి లోపల బట్టలు కట్టుకుంటుంటే ఓ 10 నిమిషాల్లో బయటకు వస్తాను కూర్చోమ్మని అన్నాడు. ఆయన కూర్చుని ఉన్నాడు. ఈలోగా ఆ బట్టలు కట్టుకుంటున్న అధికారి మనవడు బయటకు వచ్చి ఎదురుగుండా వేచి ఉన్నటువంటి ఉద్యోగి దగ్గరికి వెళ్ళి ఆ చేతిలో ఉన్న దానిమ్మ పళ్ళు చూసి, అయ్యా నాకు దానిమ్మ పండు ఇవ్వండి అంటే అధికారి బయటకు వచ్చినప్పుడు ఇవ్వడానికి దానిమ్మ పళ్ళు ఉండవని చేతిలో ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు ఆ పిల్లవాడికి ఇవ్వకుండా వాడిని తిరస్కరిస్తే ఆ పిల్లవాడు ఏడుస్తూ లోపలికెళ్ళి తాత బయట ఉన్న అంకుల్ నాకు దానిమ్మ పళ్ళు ఇవ్వలేదు అన్నాడు. అధికారి లోపల నుంచి బయటకు వచ్చి ఎందుకు వచ్చావా అని అడిగాడు. సార్ ట్రాన్స్ఫర్ అని మోహం అపోవతలకు అన్నాడు. అక్కడ పెట్టబోయాడు దానిమ్మ పళ్ళు. ఎందుకు ఈ దానిమ్మ పళ్ళు తీసుకెళ్ళాడు. ఇంకోడు వచ్చాడు వెనకాలే, వాడు 2 దానిమ్మ పళ్ళు అట్టుకొచ్చాడు. వీడు మళ్ళీ వెళ్ళి అడిగాడు, అంకుల్ దానిమ్మ పళ్ళు ఇవ్వండి అని. తీసుకో నాన్న నీకోసమే తెచ్చానన్నాడు. వీడు ఆ 2 దానిమ్మ పళ్ళు పట్టుకుని టిఫిన్ తింటున్న తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారు ఇంకో అంకులు వచ్చారు చూడండి, అడగగానే ఇచ్చారు, ఎంత బాగున్నాయో అన్నాడు. బాగుందా నాన్న అని తాతగారు తింటూ చాకుతో కోసి వాడికి కూడా 4 గింజలు పెట్టి పరమప్రసన్నుడై బయటికి వచ్చాడు. వీడు లేచి నమస్కారం చేశాడు. కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? అయ్యా నేను ట్రాన్స్ఫర్, ఏం పర్వాలేదు చేసేస్తాను, నేను కొంచెం క్యాంప్ పెడుతున్నాను, ఫోన్ చేసి చెప్పేస్తాను, నేను వచ్చి ఆర్డర్ సంతకం పెట్టేస్తాను, ఒకవేళ నీకు అర్జెంట్ అయితే నా తరపున సంతకం పెట్టేయమంటే నా ఆర్డర్ తీసుకుని రిలీవ్ అయిపో అన్నాడు. ఎందుకు ప్రసన్నుడయ్యాడు? వాడికి తెలియదు, వెర్రాడు. ఈయనకే ఇద్దాం అనుకున్నాడు, కుదరలేదు.
మనవడికి ఇచ్చాడు, వాడికి ఆర్డర్ వచ్చింది. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఎక్కువ ప్రసన్నుడవుతాడు. వాడికి మానేసి వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఛీ ధూర్తుడా అంటాడు. అందుకే దేవాలయంలో పరివార దేవతలు ఉంటారు. ప్రదక్షిణం చేసి పరివార దేవతలకి నమస్కారం చేయకుండా భగవంతుడి దగ్గరికి వెడితే అయ్యా వీళ్ళకి బైపాస్ రోడ్డు అలవాటని చెప్తారు వాళ్ళు. ఈశ్వరుడు ఇలా ముఖం పక్కకి తిప్పుకుంటాడు, వీడు ఎన్ని పట్టుకొచ్చినా చూడడం. వాళ్ళు అక్కర్లేదు, నేను కావాల్సి వచ్చానా నీకని. అందుకని ప్రదక్షిణమునందు పరివార దేవతల్ని చూసి ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళాలి. మన జీవితమైనా అంతే. భాగవతుల్ని గురువుల్ని ఆశ్రయించి ఈశ్వరుణ్ణి చేరుకోవలసి ఉంటుంది. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆనాడు నారదుడికి నమస్కారం చేస్తే గొడవ ఎక్కడ ఉంటుంది? ఆనాడు నమస్కరించలేదు. ఇప్పుడు చిన్న పిల్లాడు పాకుతూ ఏడుస్తూ తన నడుముకి కట్టిన రోలు తానే విప్పుకోలేనంత బలహీనుడుగా కనబడుతున్న చిన్ని కృష్ణుడు ముందు వెడుతుంటే ఆయనకి నడుముకి కట్టినటువంటి రోలు చేత పెకలింపబడిన మధ్య వృక్షములుగా ఉన్నటువంటి యక్షులు కింద పడిపోతే వాళ్ళ శాప విమోచనం అయిపోతే ఇప్పుడు లేచి ఆ చిన్ని కృష్ణుడికి నమస్కారం చేస్తూ అన్నారు, నీ పద్యావళు అలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ అన్నారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండిరా, బాగుండిపోతారు మీరు, మీకు ఇబ్బంది రాదు. నీ పద్యావళులాలకించు చెవులన్, చెవులున్నందుకు భగవంతుడి గురించి వినడం నేర్చుకో. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, భగవంతుడు నోరిచ్చినందుకు భగవంతుడిని స్తోత్రం చేయడం నేర్చుకో. నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, ఏది చేసినా ఈశ్వరుడు చేయిస్తున్నాడను ఆయనకి ధారపోయి నాది అని అహంకరించకు. నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్, కన్నులున్నందుకు రోజు ఒక్కసారైనా దేవాలయంలో ఈశ్వరుడు యొక్క ఆ మూర్తిని చూసి కన్నులతో జుర్రుకుని ఆనందించడం నేర్చుకో. కాబట్టి నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, వంగి శిరస్సు భగవంతుని యొక్క పాదములకు తాటింపబడేటట్టుగా నమస్కరించడం నేర్చుకో. కాబట్టి నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్, ఎలా ఎలా ఈశ్వరుణ్ణి సేవిద్దామని తాపత్రయపడేటటువంటి మనస్సుని కలిగి ఉండు. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, ఎప్పుడూ నీ గురించి ఆలోచించి నువ్వు ఎలా చెప్పావో అలా బతకగలిగినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని మాకు కృపచేయి అని నీరజపత్రేక్షణ ఎవరిని అడుగుతున్నారు? రోటికి కట్టబడి తన కట్టు తాను విప్పుకోలేక ఏడుస్తున్న బలహీనమైనటువంటి శిశువులా కనపడుతున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు. ఈశ్వరుడు ఏ రూపంలో ఉన్నా ఈశ్వరుడే అని గుర్తిరిగి నమస్కరించారు. ఆనాడు వచ్చినవాడు నారదుడే అని నమస్కరించలేకపోయారు. ఎందుకని? పొరలు కప్పే కళ్ళు. కళ్ళు పొరలు కప్పితే ఇంత కష్టపడవలసి ఉంటుంది పొరలు విప్పడానికి. కాబట్టి అహంకరించకండి. ఈశ్వరుడు ఏది ఇవ్వనివ్వండి, ఈశ్వర ప్రసాదంగా అనుభవించండి, ఏమీ దోషం లేదు. అది ఏది కానివ్వండి, నీకు ఒక పాండిత్యం ఉంది, ఇది ఈశ్వరానుగ్రహం అని అనుభవించు. నీకు ఐశ్వర్యం ఉంది, ఈశ్వరానుగ్రహం అని అనుభవించు. నీకు అందం ఉంది, ఇది పరమేశ్వరుడు ఇచ్చిన విభూతి అని అనుభవించు. నీకు నాట్యం వచ్చు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహము అని అనుభవించు. అందుకే పూర్వకాలంలో నాట్యం చెయ్యాలి, ఆలయంలోకి వెళ్ళి నాట్యం. పురాణం చెప్పాలి, దేవాలయంలో కూర్చుని పురాణం. వ్యాకరణం చెప్పాలి, శివాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని వ్యాకరణం చెప్పాలి. పెళ్లి చేసుకోవాలి, ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మంటపంలో పెళ్లి. లేకపోతే చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, ఈశ్వరుడికి చెప్పులు కుట్టి అక్కడ పెట్టేవాడు. ఏదో డప్పు వాయించేవాడు ఉన్నాడు, ఈశ్వరుడి ఉత్సవానికి డప్పు వాయించేవాడు. ఒక చాకలి ఉన్నాడు, ఈశ్వరుడి యొక్క వస్త్రాల్ని ఉతికి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. ఈ సమాజములో ఎన్ని రకాల వృత్తులున్నాయో అన్ని రకాల వృత్తులు ఈశ్వర దేవాలయానికి అంకితమయ్యేవి. అంకితమై ఈశ్వర ప్రసాదంగా అందరూ బతికేవారు తప్ప ఈశ్వరుడితో అనుసంధానం చెయ్యడంలో ఎవరిని దూరం చెయ్యమని శాస్త్రాలు చెప్పలేదు. అందరినీ కౌగిలించుకుని సేవలు చేయించుకున్నవాడు పరమేశ్వరుడే. కాబట్టి ఒక వేదం వచ్చు, అక్కడ కూర్చుని నువ్వు వేద పఠనం చెయ్యి. నీకు 4 మంత్రాలు వచ్చు, శిష్యుల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ప్రబోధం చెయ్యి. ఏది చెయ్యి, దేవాలయంలోనే. దేవాలయం జీవితం అవిభాజ్యం, 2 విడదీయడానికి వీలు లేని స్థితిలో కలిసిపోయి ఉండేవి. ఈశ్వర, నా జీవితం అంతా నీ నిరంతర కైంకర్యంగా సాగిపోవాలి, అలా నన్ను అనుగ్రహించు. ఈ లీల జ్ఞాపకం చెయ్యడానికి మామూలుగా యమలార్జున భంజనాన్ని వీళ్ళు చదువుతారో చదవరో, గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోరో. కాబట్టి నేను లీలాసుకుడికి ఇటువంటి దర్శనాన్ని ఇస్తే
ఇది వినడానికి వాళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది కాబట్టి కనీసం ఇలా గుర్తుపెట్టుకుని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తలుచుకుని నన్ను పరిహాసం చేస్తూ నా భార్య కౌగిలించుకుంటే నువ్వు కౌగిలించుకుంటే ఆ రోజున యమలార్జునుల ఆ వృక్షాలు పడిపోయి నన్ను కౌగిలించుకోవద్దందిట అని వాళ్ళు నన్ను పరిహాసం చేసి చెప్పుకున్నా పర్వాలేదు. అందులో ఆ లీలని తలుచుకుని మళ్ళీ నా పేరు చెప్పుకుని నా నామాన్ని ఉచ్చరించి దానిలో ఉన్న అంతరార్థాన్ని మననం చేసుకుని వాళ్ళు వృద్ధిలోకి వస్తే నాకు చాలు. నన్ను పరిహాసం చేసినా పర్వాలేదు. అందుకని ఇటువంటి వైభవోపేతమైన లీలగా దర్శనమిచ్చాడు లీలాశుకుడికి. కాబట్టి ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెడితే మహానుభావుడు కంఠాశ్లేషముం జహీహి దళిత పానైర్ జహీహి దళిత ఆలింగనే నర్జునౌ మా దేహి చురితం హిరణ్యకశిపుర్నీతో నఖై పంచత. ఏదో పోన్లే అధరపానం చెయ్యొద్దన్నావు, కౌగిలించుకోవద్దన్నావు, పోనీ సంతోషంగా ఇలా ముట్టుకోనా అన్నాడు. ఇలా ముట్టుకోనా అని చెయ్యి ముట్టుకోపోయాడు. నన్ను ముట్టుకో. నువ్వు ముట్టుకుంటే నీ 5 వేళ్లతో కూడిన చేతులతోటి ఇలా అంటావు. ఆ వేళ్ళు ఇలా ముడుచుకుంటే కదండి పట్టుకోవడం. లేకపోతే సంతోషంగా అబ్బాయి ఎంత ఎర్రగా ఉన్నావు లక్ష్మి అని ఇలా అన్నాడు అనుకోండి. అమ్మో నీ 5 వేళ్ళు ఇలా కలిస్తూ ముట్టుకుంటుంటే నాకు చాలా భయం. అందుకని ఇలా 5 వేళ్ళు కలుస్తుండగా నువ్వు నన్ను ముట్టుకోవద్దు, గిచ్చవద్దు, నా జోలికి రావద్దు. అదేమిటి? అది ఎందుకు అంత భయం? ఇలాగే అన్నావు ఓసారి. ఆ గోళ్లతో తలకాయ గిల్లేసావు, గుర్తు తెచ్చుకో. డొక్క చింపేశావు, ప్రేగులు తీసి మెళ్ళో వేసుకున్నావు. ఎప్పుడు? మాదేహి చురితం. బాబోయ్ నా ఒంటి దగ్గరికి వచ్చి ఇలా అనకే, ఆ వేళ్ళు గోళ్ళు నాకు చూపించకే. ఎందుకని? హిరణ్యకశిపుర్నీతో నఖై పంచత. 5 గోళ్లతో ఆ రోజున ఇలా చీల్చేసావు కదా కడుపు. నాకు అది గుర్తొస్తుంది. నాకు అది గుర్తొస్తే అమ్మ బాబోయ్ ఆ చేతులు ఆ గోళ్ళు అటువంటివంటే నాకు భయం నువ్వు ముట్టుకుంటే. అందుకని నన్ను ముట్టుకోకండి అమ్మవారు. ఎంత క్లేశం మహానుభావుడిది. తన భార్య నిత్యానపాయని అటువంటి దాన్ని ముట్టుకునేటటువంటి అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎందువల్ల? హిరణ్యకశిపుడి యొక్క అహంకారాన్ని తీవిలిసి వచ్చింది. హిరణ్యకశిపుడు అహంకారంలో 2 కోణాలు ఉంటాయి, మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే హిరణ్యకశిపుడు అంటే ఎవరు అని అడిగారు అనుకోండి, రాక్షసుడు అంటే వాడు భగవద్విరోధి అంటారు. వాడికి తెలుసున్నంత వేదాంతం ఋషులు కూడా చెప్పలేరు. అంత వేదాంతం చెప్తాడు వాడు. నేను ఎలాగో ఆ మాట అనేశాను కాబట్టి ఇప్పుడు నా మాట సమర్థించకపోతే అసహ్యంగా ఉంటుంది. ముందు హిరణ్యాక్షుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏడుస్తున్నారు తల్లి ఆ భార్యలును, హిరణ్యాక్షుడి భార్యలు. వీడు వెళ్ళి చూసి అన్నాడు, నీరాహార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ పోగిడి త్రోవ పోయను భవత్సూ నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అన్నాడు. ఎంత వేదాంతం అండి! నీరాహార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఒకరు విశాఖపట్నం నుంచి బయలుదేరి కాకినాడ వెళ్ళిపోతున్నాడు. ఒక ఆయన కాకినాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం వచ్చేస్తున్నాడు. ఇద్దరు కత్తిపూడి జంక్షన్లో కలుసుకున్నారు. ఎందుకు కలుసుకున్నారు? పాంధులు, దాహం వేసింది, బాటసారులు. కాబట్టి ఇద్దరూ కలుసుకుని చలివేంద్రం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరూ కలుసుకోవడానికి కారణం ఏమిటి? ఇద్దరికి దాహం ఉంది. అక్కడ దాహోపశాంతి దొరుకుతోంది. అందుకని ఇద్దరూ కలిసి ఆ పాటలోకి వెళ్ళారు. ఆ కుండలో ఉన్న నీళ్ళు ఇద్దరికీ ఇచ్చారు. ఇద్దరూ తాగారు. ఇద్దరూ తృప్తి పొందారు. ఇద్దరు పైన ఉత్తరయ్యాలు చూసి తీసి మొహాలు తుడుచుకున్నారు. మీరు ఎటు వెళ్తున్నారన్నారు. నేను ఇలా వెడుతున్నానన్నాడు. మీరు ఎటు వెళ్తున్నారు? నేను ఇలా వెడుతున్నాను. మీరేం ఎందుకు కాకినాడ వెళ్తున్నారు? అబ్బాయి ఏం లేదు, కోటేశ్వరరావుని చూడడానికి వెళ్తున్నాను. మీరు ఎందుకు వెళ్తున్నారు? అబ్బాయి ఏం లేదు, రామాచారి గారిని చూడడానికి వెళ్తున్నాను. మీరేం చేస్తుంటారు? ఏదో ఇది చేస్తుంటారు. మీరేం చేస్తుంటారు? ఇది చేస్తుంటారు. సరే, చాలా సంతోషం, బయలుదేరుతానన్నారు. వెళ్ళిదండి. ఇద్దరు, ఆయన అటు వెళ్ళిపోయాడు, ఈయన ఎటు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ కాసేపు కలుసుకున్నారు, కాసేపు ప్రేమగా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కలుసుకున్నది ఎందుకు? దాహోపశాంతి కొరకు కలుసుకున్నారంతే. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఉండిపోతారా కలుసుకున్నందుకు చలివేంద్రంలో? ఒక్కనాటికి ఉండరు, ఎవరి దారి వారికి. అలాగే సంసారమునందు కలిసిన వాళ్ళున్నారే, వాళ్ళు వాళ్ళ దాహోపశాంతి కోసం కలిశారు.
ఆవిడెక్కడో పుట్టింది, ఈయన ఎక్కడో పుట్టాడు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యవతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వంచింతియ తదీయ భ్రాత. నేను ముళ్ళేసే వరకు మా ఆవిడెవరో నాకే తెలియదు. కొంతకాలం కలిసి ఉంటాం, అయిపోతుంది, ఈశ్వరాజ్ఞ అవుతుంది. నేనన్నా వెళ్ళిపోవచ్చు, నా భార్య అన్నా వెళ్ళిపోవచ్చు. పాంధులం కలుసుకున్నాం ఒక చలివేంద్రంలో. దాహోపశాంతి కలిగింది ఇద్దరికి. అయిపోయిందంతే. ఎవరు ముందు వెళ్ళాలి ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం చేసినప్పుడు ఎవరు ముందో వాళ్ళు కదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రెండో వాళ్ళు వెళ్ళిపోతారు. ఉండిపోతారేంటి, అది సహజమమ్మా. కానీ అలా వెళ్ళిపోయే వాళ్ళలా వెళ్ళిపోలేదు నీ కొడుకు. శూరుల్పోయడి త్రోవపోజను భవత్సూ నుండు తల్లి. మహావీరులు ఏ మార్గంలో పెడతారో అటువైపు వెళ్ళాడు నీ కొడుకు. నారాయణుడితో యుద్ధం చేసి వెళ్ళాడు. అటువంటి వాడి కోసం శోకింప నీకేటికి, గర్వించాలి నా కొడుకు అటువంటి వాడని. అంతేగాని ఏడుస్తాయేంటి, ఏడవకూడదు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచిదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడండి హిరణ్యకశిపుడు. ఎందుకమ్మా ఏడుస్తావు? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.